శరత్కాలచంద్రికా గురుకరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయకా అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారకా అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారకా శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, వెంకయ్య స్వామి పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను సంస్మరిస్తే ఒక్కొక్క సన్నివేశము ఒక సత్సంగం కాగలిగినంత గొప్పవి. పెన్నబద్వేలు తిప్పపై స్వామి అనే అధ్యాయంలో ఇప్పటికీ మనం వివరించుకున్న లీలలు ఒక్కొక్క లీల ఒక్కొక్క ఆణిముత్యం వంటివి. కోడూరు వెంకమ్మకు చెప్పిన మానవ జీవితపు విలువ అయితే ఏమి, రామానాయుడితో చెప్పిన పని చేసే వాళ్ళకి ఎండలేదయ్యా అని చెప్పిన సూక్ష్మం అయితే ఏమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లీలలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి లీల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని విపులంగా వివరంగా తెలుసుకుంటూ ఆచరించి తరిద్దాం. ఆత్మీయులారా, శనివారం నాటి స్వామికి సంబంధించిన సత్సంగానికి, స్వామి సచ్చరిత్రకు ప్రణామాంజలి ఘటిస్తూ మనం ఈ సత్సంగాన్ని సంతోషంగా కొనసాగించుకుందాం. ప్రతిరోజు ఎవరో ఒకరు ఫోన్ చేసో మెసేజ్ చేసో ఏం చెబుతున్నారంటే, ఈ సత్సంగం బాగుంది, దీన్ని వీలైనంత ఎక్కువగా వివరంగా చెప్పండి, మేము ఎంతో సంతోషపడుతున్నాం, మేము ఎక్కడున్నా సరే ఆ సత్సంగం మాకు అందడం స్వామి కృపకు నిదర్శనంగా ఉంది, మీ కృషి సఫలమైంది అని చెప్పడం సంతోషంగా ఉంది. ఆ విధంగా సహకరించుతున్నటువంటి స్వామివారి కృపకు, మాస్టరి కరుణకు, సచ్చిదానంద సద్గురుడైనటువంటి పరమాత్ముడి అపార అవ్యాజమైనటువంటి అనుగ్రహానికి స్పందిస్తూ అంజలి ఘటిస్తూ సత్సంగం చేసుకుందాం. వీలైనంత వివరంగా ఇప్పుడే కాదు, మళ్ళీ కొన్నిసార్లు కూడా ఈ సత్సంగాన్ని పదే 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 మననం చేసి, భావన చేసి, అనేక కోణాలలో వ్యక్తీకరిస్తే దాని యొక్క ప్రయోజనం మరింతగా ఉంటుంది అని అనిపిస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఏ పనిలో ఉన్నా సరే ఈ సత్సంగం వచ్చిన కొద్దిసేపు శ్రద్ధగా, అనన్య భావనతో, స్మరణతో వినండి. ఆ వినేప్పుడు ఎలా అంటే, ఎప్పుడూ నిరంతర అగ్నిహోత్రం ఎదుట ఉన్నటువంటి వెంకయ్య స్వామిని స్మరించండి, ఆయనకు నమస్కరించండి. ఆ తర్వాత మనస వాచ కర్మణ వారినే తలుచుకుంటూ మనం దీన్ని విందాం అని భావించండి. ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశాలు చాలా పరమాద్భుతమైనవి, ఎప్పటికీ మనకు అవసరమైనవి. ఎవరైనా స్వామి గురించి ఏదైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పడానికి సహేతుకమైనవి అయి ఉన్నాయి. ఈ సత్సంగాల ద్వారా మనం గ్రహించాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇది మనం చేస్తున్నామని కాదు, సత్సంగము అతి ప్రాచీనము, పురాతనము, సనాతనమైంది. వ్యాసుడి కాలానికి ముందు నుంచి భారతదేశంలో సత్సంగం ఉంది. భరద్వాజ మాస్టర్ గారు దాన్ని మరొక్కసారి పునరుద్ధరించారు. ఆయన ఆ సత్సంగానికే తన జీవితాన్ని మొత్తాన్ని అలా ఆత్మార్పణ చేసి, సత్సంగమే ఆయన ఉద్యమ ప్రయత్నం భరద్వాజ మాస్టర్ గారిది. అట్లా ఎందరో మహానుభావులు, సాయిబాబా ఎదుట నిరంతరం జరిగింది సత్సంగమే. అందుకని మహాత్ముల అందరూ దాన్ని ప్రోత్సహించారు. అటువంటి సత్సంగాన్ని మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. సాధారణంగా ఇందులో ఉండే చాలామంది మనలాంటి వారు, ఒక రకంగా చూస్తే అన్ని రకాల మంచి చెడులు ఉన్నవారు. బలాలు బలహీనతలు వాళ్ళ సొంతం అన్నమాట. స్వామిని ఎంతో గౌరవించి ఆయన హృదయంలో ఆయన పట్ల భక్తి కలిగి ఉండకపోతే స్వామి చలమానాయుడితో ఆ విధంగా ఉండేవారు కాదేమో. పెన్నబద్వేల్ అనేది ఒక చిన్న ఊరు. అక్కడ ఒకరోజు చలమానాయుడు ఇంటి అరుగు మీద కూర్చునున్నారు స్వామి.
ఆ పక్కనే ముదిగేడు నారాయణ స్వామి ఉన్నాడు. చలమానాయుడు ఏమో కట్టెలు చీలేస్తున్నాడు. కట్టెలు చీలేయడం అంటే అది ప్రతి వారికి ఒకప్పుడు అవసరం. కట్టెలు లేకపోతే వంట జరగదు, తప్పనిసరి అయిన అవసరం అన్నమాట. గొడ్డలు తీసుకొని వాటిని చీలవేస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రం పరి విధాల ఆక్రోశిస్తోంది, ఆవేశంతో ఉడికిపోతోంది, కడుపు మండిపోతోంది. చీలుతున్న కట్టెలతో పాటు మనసు చీలుతోంది. ఏంట్రా ఇంత విషయం అంటే, ఆయనకి కోర్టు కేసులు ఉన్నాయి, ఈ పొలాల తగాదాలు అవి ఇవి. వాటిలో కొన్నింటి కోసం కొంత అమ్ముకోవాల్సి వచ్చింది ఆయన పొలాన్ని. ఆ కడుపు మంటంతా ఉంది. ఎదురుగా స్వామి ఉన్నారుగా, ఎవరైతే మనకు దగ్గరగా ఉంటారో వాళ్ళ దగ్గర అక్కసు వెలబోయడం సామాన్య మానవుల లక్షణం. సరే, అతడు గనుక ఒక్క సెకండ్ స్వామి తనకు అంతవరకు చేసిన మేలు కానీ, ఆయన దగ్గర పొందిన అతి లౌకికమైన అనుభూతి కానీ ఏవైనా గన గుర్తుగన వస్తే, అంతటి మహానుభావుడు తన ఇంటి అరుగు మీద కూర్చోవటానికి కారణమైన తన పూర్వపు భక్తి కానీ పుణ్యం కానీ అవేం తోచలేదు ఆయనకి ఆ సమయంలో. ఎందుకని? చాలామందికి సత్సంగం లేదు, సాధుసేవ ఎలా చేయాలో, కనీసం వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని వాళ్ళమే మనమంతా. కనుక తోచినట్లు ప్రవర్తించి చరిత్రలో నిలిచిపోయిన మరో సోదరుడు ఈ చలమనాయుడు. ఇంకా తట్టుకోలేక తన ఉక్రోషాన్ని ఇలా వ్యక్తం చేశాడు. స్వామి, నువ్వే మహత్తు చూపడం లేదు. మహత్తు చూపడం అంటే ఏమిటి? ఆయన అనుకున్నట్టు ఆయనకు కావలసినవన్నీ సమకూరేలాగా ఆశీర్వదించాలన్నమాట. అడవిలో చెట్ల కింద కూర్చొనే నేర్చుకొచ్చిన పిచ్చి పిచ్చి మాటలు చెబుతూ ఉంటావు. అయినా నాకు తెలవ కడతాను. రాముల వారికి గురువు ఉండే, కృష్ణుడికి గురువు ఉండే, నీకు గురువు లేడు, కట్టె కొరివి లేదు. ఊరికే నోటికొచ్చిన పిచ్చి మాటలు చదువుతుంటావు. అక్కడ ఆగాక అతనిలో ఉండే క్రౌర్యము చిట్ట చివరికి వచ్చింది. ఏనా ఈ గొడ్డలతా అన్నాడు. ఇక్కడ ఒక విచిత్రం చెబుతాం. పల్లెల్లో ఎవరైతే తమకు దిక్కు, తాము చెప్పింది తాము ఉక్రోషం బయట పెడితే భరిస్తారో వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు. ఒక తండ్రితోనో తాతతోనో మేనమావతోనో బంధువుతోనో ప్రవర్తించినట్టు ప్రవర్తించాడు అతను. అక్కడ ఏ కొంచెం కూడా వెంకటస్వామి వారి యొక్క దివ్యత్వాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అందుకు తగిన పరిపాకం ఆయనకి లేదు. చివరికి వచ్చేప్పటికీ వేయినా ఈ గొడ్డలతో అనేది ఒక నానుడి, అంతేగాని ఆ గొడ్డలతో నరికేస్తాననేది దాని అర్థమే కానీ దాని భావం కాదు. విచిత్రం ఏంటంటే, ఒక చిన్న విషయం చెప్పుకుందాం. పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు మానవజాతి మీద ఎంతో ప్రేమ గలవారు. ఆయన ప్రతి మాటని, ప్రతి భావాన్ని గొప్పగా సంస్కరించుకొని వ్యక్తం చేసే గొప్ప లక్షణం గలవారు. ఎవరైనా ఒక ప్రశ్న వేశారనుకో, అతడు కాస్త తెలివైన వారు అనుకో, మాస్టర్ అనేవారు, ఏమోయ్ నీ ప్రశ్నకు జవాబు ఇవ్వనా, నీ మనస్సుకు జవాబు చెప్పనా అని అడిగేవారు. అంటే మనం ప్రశ్నించే విధానంలోనే ఆ తేడా ఉందని మనకు తెలియదు, ఆయనకు తెలుసు. అదేవిధంగా స్వామి ఈ పరిస్థితుల్లో ఏందయ్యా అలా అంటావే, నోటికొచ్చినట్టు అంటే ఎట్టయా, ఏం చేశాను చెప్ప, నీ కర్మ నువ్వు అనుభవిస్తున్నావు, ఇలాగన ఎవరైనా అయితే అంటారేమో కానీ వెంకటస్వామి అనడు. పరమాద్భుతం ఏమిటంటే, అతడు చూస్తే ఉక్రోషంతో మాట్లాడినా మనకు ఒక పరమాద్భుతమైన విషయం అందింది. అందుకని మనం అందుకు కారణమైన నిమిత్తమాత్రమైన చలమనాయుడిని మరొకసారి గుర్తు చేసుకోవచ్చు. ఆ విధానం అనుచితమైన మనకు లభించినది మాత్రం అమృతోపమానం. ఏమిటయ్యా అంటే, అయ్యా ఎక్కడ చెప్తున్నారు ఆయన? ప్రశాంతంగా నెమ్మదిగా ఏ మాత్రం ఉద్వేగం లేకుండా అనుద్వేగకరం వాక్యం చెప్తున్నారు. అయ్యా నాకు గురువు ఎందుకయ్యా నా నెత్తిపైన? ఇది 10వ చూపు,
తగులుకుపోయే చూపు నీవెరగవులే. ఏది కోరితే అది, ఎన్ని కోరితే అన్ని మన దగ్గర ఉంటాయ్యా, నాకెందుకయ్యా మళ్ళీ గురువు. ఆ మాట ఎన్ని వందల సార్లైనా మనం మననం చేయవచ్చును. అది వెంకయ్య స్వామి వారి యొక్క స్థితిని తెలియజేస్తుంది. ఆయన తాను సాధించి తన గురువు అనుగ్రహంతో పొందినటువంటి పూర్ణ అనుగ్రహ స్థితిని తెలియజేస్తుంది. ఇక్కడ మొదటి మాట ఏమిటి? అయ్యా నాకెందుకు గురువు అయ్యా అని. గురువు ఎందుకు అంటే, గురువు దేనికో ఆ గురువు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేసిన తర్వాత అది అవసరమే ఉంది అని. అంతేగాని నాకు గురువు లేరని కాదు. ఇది 10వ చూపు. ఆ మాట చాలా గొప్పది. అందులో గొప్ప వేదాంత సారం ఉంది. ఆ దృష్టి భేదమే సృష్టి భేదమని మనకు తెలియచెప్పే ఒక గొప్ప విషయం ఉంది. తగులుకుపోయే చూపు అంటే ఏమిటి? దేనినైనా భస్మీపటల మలల్చి తనలాగా మార్చుకునే చూపు. నీకు తెలియదులే. అప్పుడన్నారు, ఏది కోరితే ఎన్ని కోరితే అవి లభిస్తాయి, సమస్తము సిద్ధిస్తుంది, నాకెందుకయ్యా మళ్ళీ గురువు అన్నారు. సరే మీరు అడగవచ్చు, అది కాదండి, ఈ విధమైన ఆయన అనుగ్రహ స్థితిని గురించి వ్యాసుడు కానీ ఇంకెవరైనా మహాత్ములు కానీ చెప్పారా? చెప్పారు. వేదవ్యాసుడు రాసినటువంటి 18 పురాణాల్లో స్కాంద పురాణం ఒకటి. అందులో ఒక అధ్యాయం పేరు గురుగీత, శ్రీ గురుగీత. మన వ్యాసాశ్రమం మలయాళ స్వామి వారు కూడా దాన్ని వేరుగా ప్రచురణ చేశారు. అందులో ఎప్పటిదాకా గురువును సేవించవలయును అన్న ప్రశ్నకు జవాబు ఇలా ఉంది. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్ గురుపదార్చనం తాదృశస్యైవ కైవల్యం నగ తద్వ్యతిరేకిణః. అంటే అర్థం ఏంటంటే, నీ ఎదుట ఉండేటటువంటి దృశ్యము విస్మృతమై నీ సద్గురుదేవుడి అనుగ్రహంతో సచ్చిదానంద సచేతన స్వరూపమై, నీ రూపమై, ఆత్మస్వరూపమై అనుభూతమైన తర్వాత గురుపదార్చన అంతవరకే. ఆ తర్వాత ఇంకా గురువు శిష్యుడు సాధన అని లేకుండా ఒకటే అయిపోతుంది. ఆ స్థితి స్వామివారు పొందారు. దృశ్యం విస్మృతమై ఆ అనంతమైనటువంటి పూర్ణానుగ్రహ స్థితిలోంచి లోక శ్రేయస్సుకై దిగివచ్చిన మహానుభావుడు వెంకయ్య స్వామి అన్నమాట. అందుకని ఆయన అన్నారు, చూపు ఏమైనా సరే సమస్తము తనలో కలుపుకునే చూపు. అంటే ఏమిటి? గురువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందిన తర్వాత గురువుతో తాదాత్మ్యం ఉంటుంది. అక్కడ అతని ప్రవర్తన కాకుండా ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఇంకా మనం దాని వివరణను ఒక అధ్యాయంగా చెప్పుకున్నాం, శ్రీ స్వామికి గురువు ఎవరు అని. సరే, ఇంతకీ అతడు ఉక్రోషంతో బాధపడుతున్నాడు. ఆ చలమానాయుడి మనోభ్యతకు సమాధానం ఇలా చెప్పారు. మిత్రులారా, సోదరులారా, గురుబంధువులారా, మనం అందరం జ్ఞాపకం పెట్టుకోదగిన విషయం ఇది. అయ్యా, ఎల్లకాలము మిద్దెలు మేడలు షావుకారితనము ఉంటాయా అయ్యా అంటే ఎందుకు లేవు? జవాబు చెప్తున్నారు స్వామి. గత జన్మలో జమీందారులింట ఉంటివే, ఈ జీవితమంతా ఈ తాటాకుల ఇంటిలోనే ఉండిపోవాలనే మళ్ళా జన్మలో నీకు షావుకారితనము మేడ వస్తాయ్యా. అభయం ఇచ్చారు, వరదాభయాన్ని అనుగ్రహించారు. అక్కడ విషయం ఏమిటి? వెనక చేసిన పుణ్యఫలం వల్ల మేడలు షావుకారితనము మిద్దెలు అవి వచ్చాయి. జమీందారులింట్లో ఉన్నాడు. ఆ సంగతి ఆయనకు తెలియదు, స్వామికి తెలిసి చెబుతున్నారు. ఈ జీవితం అంతా ఇదిగో ఈ తాటాకులింట్లోనే ఆ కర్మఫలం వల్ల నువ్వు అనుభవిస్తున్నావు అంతే. మరైతే ఇవి ఎప్పటికి ఇంతేనా? ఎన్ని జన్మలైనా ఇంతేనా? లేదు, తరువాతి జన్మలో షాహుకారితనము మేడలు వస్తాయి అన్నారు. ఎందువల్ల? వెంకయ్యస్వామి సేవించినందువల్ల. సాధుసేవ వల్ల అతడు సంపన్నుడవుతాడని, సాధుసేవ అంత ఉత్తమమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించగలడని స్వామి చెప్పారు. కానీ స్వామి ఎంత అనుగ్రహించినా అతడు మాత్రం ఏం కోరుకున్నాడు? భౌతికమైన సంపదలనే కోరినట్టుంది. కనుక
అతడికి ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని స్వామి ఇచ్చారు. కనుక మనం భగవంతుడు అనుగ్రహిస్తే చాలదు, ఆయన్ని ఏమి కోరాలో ప్రార్థించాలో కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాల్సిన అవసరాన్ని ఈ సన్నివేశం మనకి తెలియచేస్తుంది. ఒక విచిత్రం, స్వామి అనుగ్రహానికి మరొక్కసారి తెలియచేసే ఒక గొప్ప విషయం. ఆ రోజు సాయంకాలం చలమనాయుడు భార్య నిద్రపోతోంది. ఆమెకు కలవరిస్తున్నట్టుగా పైకి అరుస్తోంది. ఆమె వచ్చింది, దండం పెట్టండి దండం పెట్టండి అంటుంది ఆవిడ. అంతే లేపి అడిగారు. అప్పుడు ఆమె అన్నది ఎవరితో, చలమనాయుడుతో, ఒక దివ్య రమణీయమైనటువంటి దేవతామూర్తి వచ్చిందయ్యా. ఆమె పక్కనే ఉండే పెద్ద ఆమెతో భగవాన్ వెంకయ్య స్వామి వారి ఈయనే అని చెప్తున్నట్టు, అప్పుడు ఆ వృద్ధశ్రీ వీళ్ళ ఇంట్లో ఉండే ధాన్యం పోసుకునేటువంటి దొంతి బాణలో ధాన్యాన్ని పోస్తున్నట్టు కల వచ్చింది అని ఆవిడ చెప్పింది. అంతే. ఇంత ఏమైంది తెలుసా? అతనికి ఏమర్థమైందో కానీ ఆ భక్తుడింట భోజనానికి ఎప్పుడూ కొరత ఉండదు, నువ్వు తిని 10 మందికి పెట్టవచ్చు అని అది సూచిస్తున్నట్టు. వెంటనే అది వినగానే చలమనాయుడు పరవశుడైపోయాడు. అతనికి ఎప్పుడున్నాగన సంతోషం వస్తే ఏం చేస్తాడో తెలుసా? చూరులో ఉండే తంబూరు తీసుకున్నాడు. వెంటనే రా నారాయణ అని పక్కనే ఉండే నారాయణ స్వామిని పిలిచాడు. ఇద్దరూ కలిసి రాత్రంతా భజన చేస్తూనే ఉన్నారు. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ అని. అంటే మనమేమో రకరకాల భావావేశాలకు లోనై ప్రవర్తిస్తే అద్భుతమైన రీతిలో వ్యవహరించటం స్వామి సొత్తు. ఇంకొక సంఘటన చెప్పుకుందాం. నారాయణ ఆది నారాయణ